అక్కడ కర్రలు విరుగుతాయి, పౌరుషం రంకెలేస్తుంది, తలలు పగులుతాయి, నువ్వా నేనా సై అన్నట్లుగా ఊర్లు తలబడతాయి. దేవుడి కోసం దేవరగట్టు నెత్తురు చిందుద్ది. విజయదశమి రోజు నిర్వహించే కర్రల సమరానికి దేవరగట్టు రెడీ అయింది. కానీ సంబరం మాటున సమరం జరగడానికి కారణమేంటి? స్వామి కోసం పోరాటమా, లేక పాత కక్షలు తీర్చుకునే కార్యక్రమమా? బన్నీ ఉత్సవం వెనుక నమ్మలేని నిజాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి చాలా ఫేమస్. దసరా వచ్చిందంటే చాలు 3 రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి వాలిపోతారు. విజయదశమి రోజు నిర్వహించే ఒక పురాతన ఆచారమే బన్నీ ఉత్సవం. భక్తులు కర్రలతో కొట్టుకుంటూ దేవరగట్టుపైకి చేరుకుంటారు. ఇదొక వింతైన భయానకమైన ఆచారంగా అనిపించినా ప్రజలు మాత్రం దీనిని చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం తర్వాత అసలు సమరం మొదలవుతుంది. ఉత్సవమూర్తుల కోసం 3 గ్రామాల మధ్య పోటీ ఉంటుంది. స్వామిని తీసుకెళ్లే సమయంలో 2 వర్గాలుగా చీలిపోతారు భక్తులంతా. ఒకరేమో అమ్మవారి సైడ్ తీసుకుంటారు, మరొకరు స్వామివారి వైపు ఉంటారు. స్వామి కోసం ఇరు వర్గాలు కర్రలతో సమరాలకు దిగుతారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఈ కర్రల సమరం జరుగుతుంది. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ స్వామి కోసం పోటీ పడే సమయంలోనే ఆ సంబరం కాస్త సమరంలాగా మారుతుంది. చాలా మంది భక్తులు మద్యం సేవించి బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. కర్రల చివర ఇనుప రింగులు తొడిగి బరిలోకి దిగుతారు. తాగిన మైకల్లో కర్రలతో తలకాయలు పగిలిపోయేలా కొట్టుకుంటారు. నియమం ప్రకారం మద్యం సేవించకుండా సంబరాలు చేస్తే మాత్రం ఇదొక అద్భుత ఉత్సవం. మామూలుగా బన్నీ ఉత్సవంలో పాల్గొనే 3 గ్రామాల భక్తులు కఠోర దీక్షను చేపడతారు. పోటీలో పాల్గొనే 3 గ్రామాలు కూడా ఈ దీక్షలో పాల్గొంటాయి. నెరణికి తండ, కొత్తపేట కులమతాలకు అతీతంగా కఠోర దీక్షలు చేపడతారు ఈ 3 ప్రాంతాల ప్రజలు. బన్నీ ఉత్సవాల ప్రారంభానికి ముందే భక్తులు మద్యం, మాంసం, ఇతర అంశాలకి దూరంగా ఉంటారు. ఉత్సవాలు ముగిసే వరకు కూడా గ్రామస్తులు అందరూ కటిక నేల మీద నిద్రపోతారు. ఉత్సవమూర్తుల కోసం కలిసికట్టుగా పోరాడతామని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. ఏ ప్రలోభాలకి దరిచేరనివ్వకుండా దైవ కార్యమే ప్రధాన లక్ష్యమని అంతా కూడా విశ్వసిస్తారు. గాయాలైనా కూడా స్వామి బండారు రాస్తే గాయాలు తగ్గుతాయన్నది భక్తుల విశ్వాసం. బన్నీ ఫెస్టివల్లో ఎక్కువగా కర్రలతో అంటే ఈ దేవుడిని తీసుకెళ్లిపోతే అక్కడ గ్రామానికి బాగుంటుందనే ఒక మిస్కాన్సెప్షన్ ఉండడం వల్ల కొట్టుకుంటూ ఉంటారు. అది లేకుండా ఇప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో, ప్రజలందరి సహకారంతో ఇక్కడ ఈ ఫెస్టివల్ అంతా కూడా ఆనందంగా జరిగేటట్టు చర్యలు చేపడుతున్నామండి. ముఖ్యంగా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో మనకి శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే హాస్పిటల్ కూడా ఒక 20 టెంపరీ హాస్పిటల్ ఒకటి పెట్టుకోవడము, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, CCTV కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇలా నియమ నిబంధనలతో సాగాల్సిన బన్నీ ఉత్సవం కాస్త రక్తపాతానికి వేదికవుతోంది. అందుకే అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వేల మంది పోలీసుల బందోబస్తుతో ఈ బన్నీ ఉత్సవం నిర్వహించబోతున్నారు. CCTV కెమెరాలతో నిరంతరం అక్కడ పర్యవేక్షిస్తారు. ఇక డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు. 10ల సంఖ్యలో అంబులెన్స్లు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఇక అందుబాటులోకి ప్రస్తుతం తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు సైతం వచ్చినట్టుగా తెలుస్తోంది. గ్రామస్తులకి ఒకటే మన విన్నపము, ఈ రూమర్స్ అంటారు, కొద్దిగా ఊవాపోలు అంటారు, అవన్నీ నమ్మకండి. ప్లస్ ఈ స్టిక్స్ కి ఐరన్ రింగ్స్ అని ఏదో పెడతారు. అది పెట్టడం వల్ల చాలా మందికి ఇంజురీస్, దెబ్బలు తగ్గుతున్నాయి. సో సంబరంతో జరిగే ఈ ఫెస్టివల్లో ఎవరైనా ఇంజురీ అవడము లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అదొక ప్రమాదంలాగా భావిస్తున్నాం. సో మినిమం ఇంజురీస్తో ఈసారి ఈ బన్నీ ఫెస్టివల్ని జరిపించాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రస్తుతం దేవరగట్టులో జిల్లా కలెక్టర్ తో పాటుగా జిల్లా SP, పలు శాఖల అధికారులతో నిరంతరం అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కర్రలకి ఐరన్ రింగులుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి, ఏటా ఇవే నిబంధనలు అమల్లో ఉన్న భక్తులు మాత్రం తాము అనుకున్నదే చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాదైనా అధికారుల చర్యలు ఫలిస్తాయేమో చూడాలి.